లివర్ అనేది ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్‌ని సరిగ్గా మెటబలైజ్ చెయ్యదో, ఆ మెటబలైజేషన్ సరిగ్గా జరగనప్పుడు బాడీలో ప్రతి ఆర్గాన్‌కి ఇది ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. సో, అందుకని షుగర్ కానియండి, ఒబేసిటీ కానియండి, ఏదైనా కానీ బాడీ అనేది మన బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే మన శరీరానికి తగ్గట్టు హైటు, వెయిట్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సరైన వ్యాయామం, ఎగ్జాక్ట్‌లీ. సరైన టైమ్ ఆహారం, సరైన టైంకి టైంకి తినడం. తినడము. అండ్ ఎంత తింటున్నామో అంత వర్కౌట్స్ వర్కౌట్స్ చేయాలి. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో చూసేదేంటంటే లేట్ నైట్స్ నిద్ర లేకపోవటము, స్ట్రెస్‌ఫుల్ కండిషన్. సో, ఇవి కూడా కొంచెం మేనేజ్ చేయగలిగితే ఈ డయాబెటిస్ అనేది చెప్పాలంటే అంటే మనం వింటుంటాము. డయాబెటిస్ రివర్సల్ ప్రోగ్రామ్ ఇవన్నీ అంటాం. మనం అంత కాకపోయినా ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లోనే దీన్ని అక్కడే అరెస్ట్ చేయగలుగుతాం. ఎలాంటి స్టేజ్‌లో? ప్రీ ఎలాంటి ప్రీ సింప్టమ్స్ డయాబెటిక్ ఇప్పుడు కనిపించినప్పుడు? ఒక పర్సన్ ఎప్పుడైతే మనము వాళ్ళ షుగర్ లెవెల్స్ షూటప్ అయ్యాయని అన్నప్పుడు హ్మ్. ఆ రోజే మెడిసిన్స్ వాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఒక కెమికల్ బేస్డ్ మెడిసిన్ వాడడం అనేది కరెక్ట్ కాదు. మన బాడీ ఎక్కడైతే మెటబాలిజం దెబ్బతిన్నదో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. అదే నేను చెప్పినట్టే వ్యాయామం కానీ, ఫుడ్‌లో కానియండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ దాన్ని ఒక ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. అంటే అది ఒక 1-2 ఇయర్స్ ఉంటుంది. అంటే మనకు ఛాన్స్ ఉంటుంది. మన శరీరం ఈ ప్యాంక్రియాస్ దెబ్బతినకుండా ఉండేందుకు, ఆ సెల్స్ కంప్లీట్‌గా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు ఆ టైంలో మనం ఇవన్నీ చేసుకుంటూ ఆయుర్వేదంలో మేము మందుల్లాగా ఇచ్చినా అవి మన ఇంట్లో దొరికే ఔషధాలే. హ్మ్. సో, మీరు వినే ఉంటారు మెంతులని కానియండి, మధునాశిని ఇవన్నీ కూడా మనం ఇంట్లో మన కిచెన్‌లో ఉండేవే. ఇవి సమపాలనలో మన బాడీకి మనం అందించగలిగితే ఈ మెటబాలిక్ డిజార్డర్‌ని మనం ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లోనే ఆపగలుగుతాం. జనరల్‌గా స్టార్టింగ్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? జనరల్‌గా మనం చూసేదేంటంటే ఆ పేషెంట్ ఫస్ట్ ఏంటంటే ఎక్కువ యూరినేషన్ అంటాం. హ్మ్. అంటే అది సీజన్ బట్టి సంబంధం లేకుండా వాటర్ ఇంటేక్ సంబంధం లేకుండా బహుమూత్రత అంటాము. ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయటము. కొన్ని సందర్భాల్లో పేషెంట్ పెయిన్స్ అంటాడు. అంటే కాళ్ళు నొప్పులు, మంటలు అలా అనిపించడము అండ్ థర్స్ట్ దాహం వేయటము ఇవన్నీ చూస్తాం. అండ్ కొన్ని సందర్భాల్లోనే వెయిట్ లాస్ అనేది చూస్తుంటాం. సడెన్‌గా ఏమి ఫుడ్‌లో చేంజ్ లేకపోయినా వెయిట్ లాస్ చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో పేషెంట్ చాలా పెయిన్స్ కూడా అంటుంటాడు. ఇవన్నీ అన్నప్పుడు ఎప్పుడైతే మేము ఆయుర్వేద వైద్యుడిగా నాడి చూస్తామో, కఫ సంబంధం ఉన్నప్పుడు మాకు డౌట్ వస్తుంది. వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? వీళ్ళు తీసేది ఏంటి? అన్నప్పుడు అప్పుడు సజెస్ట్ చేస్తాం. షుగర్ టెస్ట్‌లు చేయండి అని. అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా షుగర్ పేషెంట్స్ చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. ఈవెన్ అంటే నెగ్లిజెంట్ కాకున్నా కూడా మీరు చూస్తే హ్మ్. షుగర్ రాగానే ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేసేస్తారు. అవును. అంటే మన బాడీకి ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు. దాన్ని ఫైట్ చేసుకొని అంటే ఆ ప్యాంక్రియాటిక్ సెల్స్ కంప్లీట్‌గా డ్యామేజ్ అవ్వదు. అవి పని చేయడం మాత్రం ఆగుతుంది. దానికి కొంచెం మన ఇన్‌పుట్ ఇచ్చి కరెక్ట్ చేయగలుగుతామా అనేది చూడరు. అండ్ ఇంకోటి కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ వాడినా గానీ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. చూస్తే డయాబెటిక్ నరాలన్నీ కూడా దెబ్బతినడము, రెటినోపతి అంటాము. అంటే సో, చాలా కాంప్లికేషన్స్ ఈవెన్ కళ్ళు డ్యామేజ్ అయ్యాయి, కిడ్నీ డ్యామేజ్ అయ్యాయని చూస్తుంటాం. అంతవరకు తీసుకోకుండా ముందే జాగ్రత్త పడాలి. ఎగ్జాక్ట్‌లీ. ముందే మంచి మెడిసిన్ తీసుకోవాలి. అది ఆయుర్వేదిక్‌లో ఉందని చెప్తున్నారు. కరెక్ట్. మీ దగ్గర డయాక్లియర్ ఉంది. రైట్. అంటే ఇదెలా పనిచేస్తుంది సీ డయాబెటిక్ పేషెంట్స్‌కి? కరెక్ట్. ఇప్పుడు మీరు మార్కెట్‌లో చూస్తుంటే అంటే ప్రతి డాక్టర్ మేము కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ఔషధాలు ఇస్తుంటాము. పథ్యం గూడా చెప్తుంటాము. వ్యాయామం కూడా చేస్తుంటాం. కానీ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్‌కి సరైన ఔషధం దొరకడం కూడా చాలా కష్టం. ఇప్పుడు మార్కెట్‌లో. సో, అలాంటప్పుడు మనం చూసుకుంటే డయాక్లియర్ అనే లాంటి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఈ ఇంగ్రీడియెంట్స్ అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు దాంట్లో మీరు చూస్తే ఇసబ్గోల్ అంటాం. దాని హస్క్. మనకి పాతకాలం ఇసబ్గోల్ అనేది ఏంటంటే మోషన్ రాని వాళ్ళకి, కాన్‌స్టిపేషన్ వాళ్ళకి ఇసబ్గోల్ తీసుకోండి అనేవాళ్ళం. హ్మ్. సో, ఇందులో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఈ ఫ్యాట్‌ని అబ్జర్వ్ చేయటము, క్లీన్స్ చేయటం. అంటే యాక్చువల్లీ మూల కారణానికి ఏదైతే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో అది క్లియర్ చేయటంలో చాలా మటుకు ఇది హెల్ప్ అవుతుంది. అలానే ఇంకో ఇంగ్రీడియెంట్ చూసుకుంటే దారుహరిద్ర అంటాం. ఒకసారి మీ దగ్గర డయాక్లియర్ ఉంది కదా! ఇది డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎంతవరకు పనిచేస్తుంది? ఎలాంటి రిజల్ట్ ఉంది? మీ పేషెంట్స్‌కి ఏమన్నా సజెస్ట్ చేశారా? అంటే ఇప్పుడు చూసిన మీరు ఇంగ్రీడియెంట్స్ చూస్తే ఈ 8-10 ఇంగ్రీడియెంట్స్ అనేవి కూడా ఇందులో ఆయుర్వేదంలో ఆల్రెడీ ఆహ్, ఒక్కొక్క ఇంగ్రీడియెంట్‌గా మెన్షన్ చేయబడింది. అంటే అదే చెప్పినట్టు దారుహరిద్ర కానియండి, నేను చెప్పిన ఈ వేరే ఇంగ్రీడియెంట్స్. అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఈ మినరల్స్, ఈ ఎలిమెంట్స్ అనేవి బాడీలో ఏవైతే ఈ డ్యామేజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయో అంటే న్యూరోపతి గాని వీటిని అరెస్ట్ చేయటంలో కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పేషెంట్స్‌కి ఇది మెటబాలిక్ ప్రాబ్లమ్. అయితే ఈ మెడిసిన్ అనేది అదే చెప్తాను కదా! ఒక 4, 5 రకాల కాంబినేషన్ మెడిసిన్స్ కన్నా మనకు అన్నీ ఒకే దాంట్లో ఉన్నప్పుడు రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. అంటే ఆ మెన్షన్ చేసిన దాంట్లో కూడా ఆ డోసేజ్ ప్రకారం ఇస్తే తప్పకుండా మనము దీన్ని కట్టడి చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రీ డయాబెటిక్స్‌లో అయితే ఇది చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఇది వాడుకుంటే కొంత మన బాడీ మెటబాలిక్‌గా కరెక్ట్ అవుతుంది. సో, దాంతో ఏంటంటే మన ఇన్నర్ ఎనర్జీ కూడా ఎప్పుడైతే కరెక్షన్ జరుగుతూ ఉందో మనం షుగర్ లెవెల్స్‌ని ఇంకా ఎక్కువ అవ్వకుండా ఆపగలుగుతుంది. అండ్ ఇంకోటంటే ఈ కాంప్లికేషన్స్ అన్నిటి నుంచి కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం.
ఇప్పుడు మార్కెట్‌లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఉండవని కాదు. అయితే మనకి ఏ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చాలా రీసెర్చ్ చేసినట్టున్నారు డయాక్లియర్ గురించి. అంటే ఈ అంటే ప్రతి మీ పేషెంట్ పేషెంట్స్ సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎగ్జాక్ట్‌లీ. అంతా అంటే తెలుసుకొని సజెస్ట్ ఎగ్జాక్ట్‌లీ. చేస్తున్నారు. పేషెంట్‌కి ఇస్తున్నప్పుడు అసలు మనము వాళ్ళ కండిషన్ ఏంటి? ఎవరికి ఇవ్వచ్చు అని ఆ కండిషన్స్ చూసి అందుకే అంటాము. ఇది ఎంత మంచి మెడిసిన్ అయినా ఒక డాక్టర్ అబ్జర్వేషన్‌లో ఇస్తే ఇంకా మంచి ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. అయితే ఇది ఒక పర్టిక్యులర్ పీరియడ్ వరకు ఇస్తాం. ఆ పీరియడ్‌లో మేము అబ్జర్వ్ చేస్తూ కూడా ఉంటాం కాబట్టే మేము చెప్పగలుగుతున్నాము. వాళ్ళు మెన్షన్ చేసిన ఈ హెర్బ్స్ అనేవి ఉట్టి డయాబెటిస్ అనే కాకుండా బాడీని క్లిన్జింగ్ చేయడంలో, బాడీకి ఆ ఇన్సులిన్ లెవెల్స్‌ని తగ్గిపోకుండా అంటే మన బ్లడ్‌లో ఎప్పుడైతే ఈ షుగర్ కన్వర్ట్ అవ్వాలి ఎనర్జీగా, ఆ ఇంబాలెన్స్ జరుగుతుందో దాన్ని కరెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది కాబట్టి షుగర్ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే దీనివల్ల రిజల్ట్ రావాలంటే ఎంతకాలం దీన్ని వాడాల్సి ఉంటుంది? ఎలా వాడాలి? జనరల్‌గా ఎనీ మెటబాలిక్ ప్రాబ్లమ్ అండి. అంటే ఇప్పుడు ఒక మెటబాలిక్ ప్రాబ్లమ్‌ని మనం ఒక మెడిసిన్ ఇస్తే 2 రోజుల్లో, 3 రోజుల్లో చేంజెస్ కనబడవు. ఆ మెటబాలిజం కరెక్ట్ అవ్వాలంటే పేషెంట్ ఇన్నెట్ ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ జనరల్‌గా యాస్ ఎ మెడిసిన్‌గా ఔషధంగా మేము ఇచ్చినప్పుడు ఏంటంటే డైలీ ఒక 7-8 గ్రామ్స్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం వాటర్‌లో మనం ఒక 50 ఎంఎల్ ఆర్ 100 ఎంఎల్ వాటర్‌లో ఒక 8-10 గ్రామ్స్ వరకు కూడా తీసుకొని తినే ముందు తీసుకోవడం వల్ల ఈ బాడీలో ఈ ఇన్సులిన్ లెవెల్స్‌ని కరెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఇది. సో డయాబెటిక్ పేషెంట్లు కూడా బాధపడనవసరం లేదు. కరెక్ట్. ఏవేవో మెడిసిన్స్ కూడా వాడనవసరం లేదు. ఇంకా ఫస్ట్ డయాబెటిక్ ప్రీ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇది గనక వాడితే మంచి కంప్లీట్ రిజల్ట్స్ రిజల్ట్ అనేది Correct. మంచిగా ఉంటుంది. కరెక్ట్. కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. సో డయాక్లియర్ వాడమని చెప్తున్నారు. అంతేనా? కరెక్ట్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. Thank you. థాంక్స్ ఫర్ కమింగ్. థాంక్ యూ. డయాబెటిక్ పేషెంట్స్‌కి డయాక్లియర్ అనేది ఒక వరం లాంటిదని డాక్టర్ శ్రీనివాసరావు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.